సో ముందస్తు ముచ్చట్లకి సంబంధించినటువంటి బిగ్ టాక్లో చర్చలో ఉన్నాం మనం. వెల్కమ్ బ్యాక్. సో అంబాసిడర్ డాక్టర్ వినోద్ కుమార్ గారు టీపీసీసీ ఎన్ఆర్ఎస్ఎల్ చైర్మన్ ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్దాం. వినోద్ కుమార్ గారు, ఒక విషయం చెప్పండి. ఈరోజు భారతీయ జనతా పార్టీ వాళ్ళు గుజరాత్ మోడల్ని ప్రమోట్ చేస్తూ ఉంది. ఇటువైపు బీఆర్ఎస్ పార్టీ ఏమో తెలంగాణ మోడల్ని అభివృద్ధి మోడల్గా ముందుకు చూపిస్తుంది. మరి కాంగ్రెస్ పార్టీ ఏ మోడల్తో ముందుకెళ్ళే అవకాశం ఉంది? ఎంఎన్ఆర్ గారు, ముందుగా మీ టీవీ ఛానల్ ద్వారా ప్రేక్షకులకు నమస్కారం చెల్లిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దేశాభివృద్ధి ఎంతవరకు తీసుకుపోయిందో, దేశాన్ని ఏ లెవెల్లో పెట్టిందో ఇంటర్నేషనల్ రిలేషన్స్లో, ఒకటేమో మన దేశాభివృద్ధి, ఇంకోటేమో మన అంతర్జాతీయ స్టేజ్లో అంటే ఇంటర్నేషనల్ అఫైర్స్లో మనం ఎక్కడి దాకా పోయాము, ఎన్నెన్ని అంటే ఇది ఎకనామిక్ క్రైసిస్ వచ్చినా కూడా మన్మోహన్ సింగ్ గారు ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మన దేశాన్ని ముందుకు నడిపించారో అవన్నీ కనుక చూసినట్టయితే, కాంగ్రెస్ ఒక రోజు మనం స్వాతంత్రం వచ్చినప్పుడు కనీసం గుండు పిన్ను కూడా మనం తయారు చేసుకోలేకపోయాము. కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాలు, తర్వాత ప్రైమ్ మినిస్టర్లు అనుకోండి, వారికి సంబంధించిన క్యాబినెట్ మినిస్టర్లు అనుకోండి, తర్వాత వారు క్రియేట్ చేసిన ఇంటలెక్చువల్స్, బ్యూరోక్రాట్స్ అందరూ కలిసి పనిచేస్తేనే ఒక అభివృద్ధి చెందింది. గుండు పిన్ అంటే గుండు పిన్ కూడా తయారు చేయలేని భారతదేశం ఈరోజు మార్స్ మీదకి మనం సెటిలైట్స్, రాకెట్స్ పంపించే అంత స్టేజ్కి వచ్చాం అని అంటే, అంత పెద్ద అభివృద్ధి మోడల్, అసెట్స్ క్రియేట్ చేయటం, హ్యూమన్ రిసోర్స్ ఇండెక్స్లో మనం ఎంత పోయాము, దాని తర్వాత ఈ 8 సంవత్సరాల్లో ఎక్కడ దిగజారిపోయాం అంటే భారతదేశానికి సంబంధించిన విషయంలో ఒక మాట మాట్లాడుతున్నాను. అభివృద్ధి మోడల్ ఇప్పుడు ఇండియా లెవెల్లో చూసుకున్నట్టయితే, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో ఎన్ని ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ చేసిండ్రు, ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చారు, తర్వాత హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఇండెక్స్లో మనం ఎంత పైకి పోయాం అంటే, పీపుల్ మన పేపర్ మీద రాసుకోవటం కాదు కానీ లివింగ్ స్టాండర్డ్ ఆఫ్ ది ఇండియన్ సిటిజన్స్ ఏ లెవెల్కి పెరిగిపోయింది. ఇవన్నీ అంటే డెవలప్మెంట్ మోడల్ మేము ముందు పెట్టుకొని ముందుకెళ్తాం కాంగ్రెస్ పార్టీ. అంటే వినోద్ కుమార్ గారు, సరే వినోద్ కుమార్ గారు, మీరు చెప్పినవన్నీ కూడా ఇంటలెక్చువల్కి, ఒక వర్గానికి అంతవరకు ఓకే. కానీ ఈరోజు తెలంగాణ పరిస్థితి గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, తెలంగాణ ఉన్నటువంటి పల్లెల్లో కానీ గ్రామీణ పరిస్థితుల్లో కానీ మీ యొక్క ఎజెండాకి ఎంతవరకు ఆకర్షితులయ్యే అవకాశం ఉంది? లేదా ఇప్పుడు ఉన్నటువంటి డిస్కషన్ ప్రకారం చూస్తే ముందస్తుగా వస్తే మీరు సిద్ధంగా ఉన్నారా? తప్పకుండా ఎంఎన్ఆర్ గారు, ముందస్తు ఎలక్షన్స్ అని వస్తే మాకు తెలుసు. ఎందుకంటే గత ఎలక్షన్స్లో ఎక్స్పీరియన్స్ మనకు ఉన్నది కదా. కేసీఆర్ గారు ప్లాన్ ప్రకారమే ఆ లోక్సభ ఎలక్షన్స్తో కనుక పోతే అప్పుడు మోదీ వేవ్ వచ్చినట్టే ఫీల్ అయ్యింది. కాబట్టి ఆ వేవ్లో మనం వెనకబడిపోతామని ఆయన ఉద్దేశం ఉండి ఎలక్షన్స్ ఎర్లీగా అనౌన్స్ చేశారు, పోటీ చేశారు, లబ్ధి పొందారు, గెలిచారు. ఈసారి కూడా ఆయన అదే ఎత్తులో పోతారని మాకు తెలుసు. అందుకనే కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్స్ ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నది. కాకపోతే మొన్నటి వరకు మనకు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఉన్న ఠాకూర్ ఏదైతే ఉన్నాడో, మాణిక్ ఠాకూర్, కొంతవరకు ఆయనకు ఎక్స్పీరియన్స్ లేక కొన్ని పరిస్థితుల వల్ల కొన్ని డిఫికల్టీస్ ఫేస్ చేయాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు న్యూ జనరల్ మన తెలంగాణ ఇన్ఛార్జ్ కాంగ్రెస్ ఏఐసిసి నుంచి ఆయన మాణిక్రావు ఠాకరే, ఆయన చాలా వరకు ఎక్స్పీరియన్స్ ఉన్నది కాబట్టి అందరిని యునైట్ చేస్తున్నాడు. అందరూ రెడీ అవుతున్నారు. ముందు ఎలక్షన్స్ తప్పకుండా వస్తాయని మాకు తెలుసు. వస్తే కాంగ్రెస్ పార్టీ తప్పకుండా పోటీ చేసి ఈ ప్రజల్లో ఉన్న సింపతిని, తర్వాత ఈ ఫెయిల్యూర్స్, మీరు అనేది ఏంటంటే కాంగ్రెస్ ఎంతవరకు ప్రిపేర్ అయ్యి ఉన్నది, ఎంతవరకు లాభపడుతుంది, ఎంతవరకు ప్రజలను అట్రాక్ట్ చేయగలుగుతుంది అనే ఉద్దేశంలో మీరు మాట్లాడుతున్నట్టు నేను అర్థం చేసుకుంటున్నాను. అలాగైతే ఎలక్షన్స్ పోయే ముందు ప్రభుత్వం, ఏ ప్రభుత్వమైనా, ఇప్పుడు మన పర్టికులర్గా మీరు రాష్ట్ర ప్రభుత్వం గురించి అడుగుతున్నప్పుడు, రాష్ట్ర ప్రభుత్వం అంటే బీఆర్ఎస్, ఆ రోజు టీఆర్ఎస్ ఏ ప్రామిసులు చేసినాయి, మన ఇంతకుముందు మిత్రులు అన్నారు కదా, ఇన్ని మన ఏది తెలంగాణ ఎజిటేషన్ ముందు నుంచి ఆ రోజుల నుంచి నీళ్లు, నిధులు, నియామకాల గురించి ఏదైతే పోరాటాలు జరిపినప్పుడు వాటన్నిటి ఫెయిల్యూర్ అయింది. కాబట్టి ఈ ఫెయిల్యూర్ అన్ని ప్రజలకు తెలియజేయవలసిన పరిస్థితి ఉన్నది, తెలియజేస్తున్నాము. తర్వాత అదే మీరు అన్నారు కదా, ఏమేమి సమస్యలు తీసుకెళ్తారని. ఇప్పుడు చూడండి, ధరల పెరుగుదల ఎంత ఉంది, అన్ఎంప్లాయ్మెంట్ ఎంత ఉన్నది, ప్రజల పరిస్థితి ఎలా ఉన్నది,
స్టూడెంట్స్ ఎలా ఉంది, అంటే ఫార్మర్స్, రైతులకు, కార్మికులు, ఇవన్నీ మేము ముందుకు తీసుకెళ్తాము. దానివల్ల చాలా వరకు ప్రజల్లో అవగాహన వచ్చింది. ఇంకా దాన్ని పెంచుతాము. ఓకే. దానివల్ల కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా ఈసారి కొంత మేలు జరుగుతుందని మేము నమ్ముతున్నాం. రైట్. ఓకే. సీతారాం నాయక్ గారి దగ్గరికి వెళ్దాం. సీతారాం నాయక్ గారు, మీరు చెప్పండి, పదే పదే అంటే తెలంగాణ ఉద్యమంలో పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా మీ నినాదం నీళ్లు, నిధులు, నియామకాలు. కానీ ఈరోజు ఆ 3 నినాదాల్లో అనుకున్నంతగా సాధించలేకపోయారు. మీరు సాధించలేకపోగా కేంద్రం ప్రభుత్వం పైన తప్పులు నెట్టివేస్తున్నారనేటువంటి వాదన బలంగా తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ. మరి దీనికి ఏమైనా చెప్తారా మీరు? మేమేం చేయలేదనేది ఒకవేళ మేము చేయకపోతే రెండోసార్లు అధికారంలోకి రాము కదా. పోతే భారతీయ జనతా పార్టీ మా మీద ఏదో నెపం మోపి వాళ్ళు ఏం చేసిరో చెప్పాలి కదా. తెలంగాణలో రాష్ట్రం 9 ఏళ్ళైనాక వాళ్ళు ఉండేటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు ఏదైతే ఉందో ఆ ఆ గత పార్టీ హయాంలో, కాంగ్రెస్ హయాంలోనే ఇప్పుడు ప్రైవేట్ రంగానికి ధారాదత్తం చేసి చేతులు ఎత్తేసి ఈ దేశంలో రిజర్వేషన్ పాలసీ ఆర్ఎస్ఎస్ బీజం ఏదైతే వేసిందో దాన్ని కాదనలేక, కాదంటే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో వాళ్ళ భవిష్యత్తు ఉండదని వాళ్ళు దాన్ని ఒక ప్రయత్నంలో భాగంగా రిజర్వేషన్ తీసేయాలన్న ఉద్దేశంతో ప్రైవేట్ రంగ సంస్థలని చేస్తా ఉంది. ఏమని చెప్పుకుంటారండి ఇప్పుడు ఈ రాష్ట్రాలలో వెళ్ళి ఏం చెప్పుకుంటారు? అదైనా చెప్పాలి. ఇక్కడ చెప్పాలి కదా, 1, 2 ఏదైనా మేము ఇది చేసినామని. అందుకోసం వాళ్ళకి ఏమి ఇక్కడ స్కోప్ ఉండదనేది నా అభిప్రాయం. ఇంతకుముందే పెద్దలు దిలీప్ కుమార్ గారు చెప్పారు, విభజన చట్టంలో నిజంగానే వాళ్ళు, నేను కూడా ఒక ఉద్యమకారుడిగా ఉంది, ఏమి ఒక్కటి చేయకపోతే ఎందుకు వస్తున్నారు, ఎందుకు తిరుగుతున్నారు, ఏం ప్రజలను ఎందుకు మభ్య పెడుతున్నారు, ఎందుకో అది కూడా ప్రభుత్వ ధనమే కదా. అఫీషియల్గా ఇన్నిసార్లు ఇంతమంది వస్తుంది, ఎంత ఖర్చు అయింది, ఆ ఖర్చులో మాకు ఒక 10% ఇచ్చిన తెలంగాణ ప్రజలు ఇలా మిమ్మల్ని ఆదరించేవాడు కదా. అది లేదు. మేము అనుకున్నట్టు ఇంటికి 1 నుంచి 5 స్కీమ్స్ చేరుతా ఉన్నాయండి. మీరు లెక్క తీసి అడగండి, ప్రజలను అడగండి, ఫోన్ చేసి. కళ్యాణ లక్ష్మి వస్తుందా లేదా, రైతు బీమా వస్తుందా లేదా, రైతు రైతు ఇది బీమా వస్తుంది వాళ్లకు, రైతు బంధు వస్తుంది, ఏది రాలేదు ఒకటి చెప్పండి సార్. కళ్యాణ లక్ష్మి వస్తుంది, ప్రజలు ఎందుకు ఓటయ్యారు? ఉద్యోగాలు అన్నారు, 1,30,000 ఉద్యోగాలకు ఛాలెంజ్ చేసి కేటీఆర్ గారు గత 5 సంవత్సరాల్లో చేసినాం అన్నాడు. ఇప్పుడు 80,000 ఉద్యోగాలు ఇచ్చినాం. మీరు అందరితో మీరే కదా టీవీలలో ప్రచారం చేసేది. అవి ఇప్పుడు ఆన్లైన్లో ఉన్నాయి. ఇక మరి నీళ్ళు అంటే నీళ్లు లేనిదే 3 కోట్ల టన్నుల ధాన్యం పండిందా, ధాన్యాగారం అయిందా, తెలంగాణలో ఉండేనా? తెలియదా? చెప్పమనండి పెద్దలాడు ఉన్న వాళ్లకు. మన తలాబన గోదావరి పడితే చుక్క నీళ్ళు అని ఏడ్చినాం కదా. ఇప్పుడు ఆ పరిస్థితి వరుణదేవుడు కరుణిస్తా ఉన్నాడు. ఇక్కడ కేసీఆర్ గారు దానికి అనుగుణంగా ఉండేటువంటి ఒక ప్లాన్ ప్రకారంగా ప్రతి చోట చుక్క నీళ్లు పోకుండా చిన్న చిన్న ఆనకట్టలు కట్టినాం, కాళేశ్వరం కట్టినాం, చాలా దుమ్మగూడెం, చాలా చోట ప్రాజెక్టులు అయినాయి కదా. కాలేదంటే ఇప్పుడు అంటే సీతారాం నాయక్ గారు, మీరు ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్గా చెప్తున్నటువంటి కాళేశ్వరం పైనే ఇటువైపు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, చాలా కామెంట్స్ చేస్తూ ఉంది కదా. దానికి సంబంధించిన విమర్శ చేస్తుంది, దానికి సంబంధించిన బడ్జెట్ విషయంలో చెప్తుంది, దానివల్ల ఫలితాలు ఎంతవరకు వచ్చాయని చెప్పేసి కూడా సూటిగా ప్రశ్నిస్తోంది కదా. మరి దీనికి ఏం చెప్తారా? శ్వేతపత్రాన్ని విడుదల చేసిండ్రు. ఇప్పుడు వాడు కెనాల్ పట్టుకొని తిరిగితే తెలుస్తుంది ఎక్కడికి నీళ్లు పోతుంది ఏమన్నది. రెండవది, కాంగ్రెస్ పార్టీ చేయవచ్చండి. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎన్నైనా అభియోగాలు చేయవచ్చు, ఎన్ని నీంది వాళ్ళు, ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నారు, ప్రతిపక్షంలో చాలా వీక్ గా ఉన్నారు కనుక వాళ్ళు ఏం మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ బీజేపీ మాట్లాడేటప్పుడు, ఒక కేంద్ర ప్రభుత్వం 9 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నావు, 9 సంవత్సరాల నుంచి ఇంకా జైళ్లు కట్టిస్తూనే ఉన్నారు. ఈ జైళ్లలో సంజయ్ గారు పోయి ఇక్కడ ఎన్ని జైళ్లలో గదులు కట్టించి వచ్చారో, కేసీఆర్ ఎన్నడు తోలుతారో చూడాలి. అది ఎవరైనా గట్లా మాట్లాడతారండి. మీరు కూడా సీనియర్ జర్నలిస్టులు కదా, ఎన్నేళ్ళు అభియోగాలు ఉంటాయండి? ఏం మీ దగ్గర ఒక కమిటీ లేదా? మీరు ఒక కమిటీ వేయలేరా? వేసేది నిర్ధారణ చేయలేరా? లంచాలు 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 మంచాలు ఏందండి ఇది దరిద్రం? నాగార్జున సాగర్ కట్టినప్పుడు మరి ఎన్ని కోట్ల లంచాలు తిని ఉంటారు? ఏ నోరిప్పితే 9 సంవత్సరాలు అయింది ఇప్పటికీ. మేము ఆ ప్రాజెక్టు ప్రారంభించి ఈ దేశంలోనే చరిత్ర సృష్టించినటువంటి చరిత్ర టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారికి ఉంది. అనుకున్న టైం కంటే ముందు కట్టించినాం, దాంట్లో డబ్బులు తిన్నారు. ఎవరండి మీరు? మీ సొమ్మ 1 రూపాయి మీరు ఇవ్వలేదు కదా.
కేంద్ర ప్రభుత్వం లేదు. మరి మీకు ఇచ్చిన ఎవరో కంప్లైంట్ ఇచ్చారు కదా, ఆ కంప్లైంట్ అయినా ఏదైనా ఒకటి నిర్ధారణ కమిటీ వేసి నిర్ధారించండి. అది చేత కాదు, ఇది చేత కాదు. మీ నోరు ఉన్నది, మేము మాట్లాడుతుంటాం ఎప్పటికీ. ఆయన రేపు జైలుకు పోతుంటాం. తొలి చూడు ఒకరోజు ఏం చేస్తారు తెలంగాణ ప్రజలు. రూపాయి ఇయ్యకపోతేవి, ఒక ప్రాజెక్ట్ కట్టకపోతేవి, తెలంగాణకు వచ్చి ఉట్టిగానే మీ మొఖాలు చూపెట్టి పోతుంటివి. లాభం ఏందే? రైట్, ఒక నేను నిమిషం కూడా సార్, ఒక దిలీప్ గారి దగ్గరికి వెళ్దాం. జర్నలిస్ట్. దిలీప్ గారు చాలా ప్రశ్నలు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు అందరూ చెప్తా ఉన్నారు. ఇప్పుడు మన సీతారాం నాయక్ గారు కూడా చెప్తున్నారు, పైసా ఇచ్చింది లేదు, ఆదుకున్నది లేదు, కనీసం చేసింది లేదు, అసలు ఏం చెప్తారో చేస్తారో చెప్పింది లేదు, అసలు మీరు మాకు ప్రశ్నించేది ఏంటని అడుగుతున్నారు. ఇప్పుడు మళ్ళీసారి నేను చెప్తున్నా, ప్రజల అధికారం టీఆర్ఎస్కి ఇచ్చి బీఆర్ఎస్కి ఇచ్చారండి. అడ్మినిస్ట్రేషన్ వాళ్ళది, లా అండ్ ఆర్డర్ వాళ్ళది, అగ్రికల్చర్ వాళ్ళది, హెల్త్ వాళ్ళది, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళది, ప్రతిదీ వాళ్ళది. అడ్మినిస్ట్రేషన్ చేయాల్సిన వాళ్ళు, బడ్జెట్ వాళ్ళు తెచ్చుకుంటారు 85 రూపీస్. ఈ రోజు ట్యాక్స్ పరి మనం ఇస్తే ఓన్లీ కేంద్ర నుంచి వచ్చి ఒక 15 రూపాయలు మాత్రమే. అసలు నువ్వేం చేశావు మిమ్మల్ని అడుగుతుంటే మీరు మమ్మల్ని అడుగుతారు. ఒకటి మెయిన్ కాదండి, కరెక్ట్గా 7 years అంతా మాతో పాటు మంచిగా సఖ్యతతో ఉన్న ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని పక్క కూర్చోబెట్టుకొని ఓ మంచి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమన్నా అంటే, గతంలో ఉన్న ప్లానింగ్ కమిషన్ ద్వారా మాకు నిధులు 32% మాత్రమే వచ్చాయి. మీరు వచ్చినాక మాకు ఈ మొత్తం 8 years పీరియడ్ లోపల మాకు 43% వచ్చాయని చెప్పాడు. అంటే ముఖ్యమంత్రి చెప్పింది తప్ప, లేదా నాయక్ గారు చెప్పింది ఒప్ప? ఇట్లా ఇది ఆ ముఖ్యమంత్రి చెప్పుకునే అదనపు నిధులు మాకు వచ్చాయని. ఒక స్పెసిఫిక్ ప్రాజెక్టు జాతీయ హోదా రాలేదంటే, ఏటీఎం కింద మారింది కాళేశ్వరం ఉన్న తర్వాత, ఆ ప్రాజెక్టుకు ఎట్లా జాతీయ హోదా వస్తుందండి? దాని బదులు మీరు ఇంకేదైనా ప్రాజెక్టు ఎత్తిపోతలేదో ఇంకోటి ఏదైనా ఉంటే దానికి ఆల్టర్నేట్ ప్రపోజల్ పంపించాలా, డిపిఆర్ పంపాలా, దాని అడగాలి. కానీ కాళేశ్వరం ఏటీఎం అని మా మంత్రులంతా వచ్చి మా అధ్యక్షుడు చెప్పినాక అది ఎట్లా జాతీయ హోదా దానికి వస్తుంది? జాతీయ హోదా ఒక ప్రాజెక్టుకు రావాలని నేను కూడా కోరుకుంటున్నా. బట్ మీరు దాన్ని సబ్స్టాన్షియేట్ చేసుకోవాలి కదా. ఇట్లా కాకుండా బియ్యం విషయం తీసుకుందాం. నిర్మలా సీతారామన్ అడిగింది, కలెక్టర్ని అడిగింది, ఎన్ని రూపాయలు నువ్వు పెట్టేదంటే 2, కేంద్రం ఎంత ఇస్తుంది 30. మరి 30 రూపాయలు ప్రతి కిలో బియ్యం లోపల కేంద్ర ప్రభుత్వం డబ్బులు తీసుకుంటూ మరి మోడీ ఫోటో ఎందుకు పెట్టలేదని అడిగింది. డబుల్ బెడ్రూమ్ మీరు కడితే 2019లో డబుల్ బెడ్రూమ్లు ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజనతో క్లబ్ చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలు కేంద్రం అంగీకరించి నాకు తెలిసి 8,000 crores ఈ పార్టీ రిలీజ్ చేసింది. నువ్వు కట్టే ప్రతి డబుల్ బెడ్రూమ్ లోపల 1.5 lakhs ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన కింద డబ్బులు ఉన్నాయి. నేరుగా నిధులు పంచాయతీలకు అకౌంట్స్ ఓపెన్ చేసి ఈ రోజు డిపాజిట్ చేస్తున్నారు. పెద్ద గొడవ సర్పంచులు డిజిటల్ సిగ్నేచర్ పెట్టారు, మా నిధులు మాకు రానియకుండా మండలంలోనే కాజేశారు, ఫండ్స్ డైవర్ట్ అయినాయని మొత్తుకున్నారు. పోనీ వేలాది కోట్ల రూపాయలు పనికి ఆహార పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నమాట వాస్తవమా కాదా? ఆ డబ్బులు మీరు 150 crores రైతు వేదికలకు మళ్లించారని నోటీస్ ఇచ్చింది కేంద్రం. మీకు ఇంకో ఇన్స్టాల్మెంట్ కావాలంటే ముందు అర్జెంటుగా డబ్బులు మళ్ళీ పనికి ఆహార పథకం కింద ఖర్చు పెట్టిండని అడిగింది. ఇవన్నీ ఒకటి కాదు. ఆకూరు మురళి ఎడ్యుకేషన్లో ఆయన ఆంధ్రాకు ఒక బ్రహ్మాండమైన సలహాదారు ఉన్న ఆయన ఏం చెప్పాడంటే, అసలు 60-40 రేషియో లోపల కేంద్రం ఎడ్యుకేషన్ కోసం నిధులు స్కూల్ సిస్టమ్ని పరివర్తన కోసం సంస్కరించడానికి ఇస్తే వీళ్ళు గత 3 ఏళ్ళలో వాడుకోకపోవడం వల్ల 8,500 కోట్లు రిటర్న్ పోయినాయి అన్నాడు. అరే మీరు వాడుకోవడానికి కూడా మీరు చేత కాదే, ఉదానికి తప్పు వాడుకుంటారు, ఉదాన్ని ఫండ్ డైవర్ట్ చేస్తుంటారు. ఏ ఫీల్డ్లో చెప్పాలా? నేషనల్ హెల్త్ మిషన్ కింద 60-40 స్కీమ్ ఉందండి. కేంద్రం మీరు ఎంత ఖర్చు పెడితే అంత ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఈ రోజు వరకు కూడా ప్రాపర్ సిస్టంలో ప్రైమరీ హెల్త్ సెంటర్స్ని డిజిటలైజ్ చేయలేపారు. మనం వైద్యానికి పోవాలంటే ఏరుకొని మనకున్న కార్పొరేట్ హాస్పిటల్ పోవాల్సిన దగ్గర ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రి పోవడానికి భయపడే పరిస్థితి. తెలంగాణ వచ్చినాక విద్యా వ్యవస్థ సంస్కరిస్తారనుకున్నాము, ప్రైవేటు కార్పొరేట్ స్కూళ్ళను తరిమేస్తారనుకున్నాం, కార్పొరేట్ హాస్పిటల్ మూతపడేలాగా వైద్య వ్యవస్థ సంస్కరిస్తారనుకున్నాం. ఏది చేయరా? కొన్ని కాంప్రహెన్సివ్ అగ్రికల్చర్ పాలసీ, రైతు ఏం పండించాలా, ఏ టైంలో ఏం పండించద్దు, కొనడాకనేమో వరేసుకో బ్రహ్మాండంగా నీళ్లు ఇస్తున్నా అంటే, తెల్లారే లేదు వరేస్తే నీకు ఊరే అంటే, వాడు పండించిన పంట అంతా గింజతో సహా కేంద్రం కొన్నాక ఏ నోడు నష్టపోయి వేసినోడు లాభపడే. అన్నీ పాలసీలు లేవు, రివ్యూలు లేవు, అన్నీ. ఈ రోజు ఒక విషయం అండి, దళితులకు 3 ఎకరాలు ఎందుకు పని చేశాడు? ఆ స్కీమ్ ఎత్తేసాడు. ఎందుకంటే 10 లక్షలు ఇస్తా అంటాడు, ఎందుకంటే భూమి లేదంటాడు. భూమి దొరికితే ఇప్పుడు ఆయన చెప్పిన ప్రకారమే 25 లక్షలకు తక్కువ ఇక్కడ దొరకదు. అంటే 3 ఎకరాలు ఇవ్వాలంటే దాదాపు ₹1 కోటి ఇచ్చినట్టు, లేదా ₹1 కోటి అంటే 3 కోట్లు ఇచ్చినట్టు. ఆ 3 కోట్లు ఇవ్వలేక 10 లక్షలతో సరిపెడదామని ఆ స్కీమ్ పెడితే దానికి 190 lakh crores కావాలా. ఫైనాన్స్ మినిస్టర్ టీఆర్ఎస్ వాళ్ళే చెప్పారు, బీఆర్ఎస్ వాళ్ళు. ఆ డబ్బుల మీద లేవు. అది ఒక రాష్ట్ర బడ్జెట్, అది ఒక సంవత్సరానికి. కాబట్టి ఇది ఇంప్లిమెంట్ కావాలంటే డెవలప్మెంట్ నిరంతర ప్రక్రియ అంటాడు. నిరంతర ప్రక్రియ అంటే 20 ఏళ్ళు పడుతుంది అందరు దళితులకు అందాలంటే. దళితులకు అందని మాకు సంతోషమే, కానీ బీసీలు లేరా, ఎస్టీలు లేరా, నాయక్ గారికి సంబంధించిన ఎస్టీలు లేరా? వాళ్ళకెందుకు మరి గిరిజన బంధు ప్రకటించవు?
వాళ్ళకెందుకు బీసీ బంధు ప్రకటించవు? అసలు దీన్నే నువ్వు చేయలేవా? సో ఈ రోజు చెప్పిన స్కీమ్ రేపు ఉండదు. రేపు చెప్పిన మాట ఎల్లుండి చెప్పడు. ఎప్పటికప్పుడు కొత్త స్కీములు, కొత్త ప్రకటనలు. ఏమనంటే కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధానమంత్రి అడ్డగోలు తిట్టడం. ఇదెక్కడ కార్యాచరణ అండి? నాకు అర్థమే కాదు. రైట్, ఒక నిమిషం సార్, ఒక నిమిషం. వినోద్ కుమార్ గారికి వెళ్దాం అంబాసిడర్. వినోద్ కుమార్ గారు, ఒక విషయం చెప్పండి. చూశారు, విన్నారు, ఇటువైపు అధికార బీఆర్ఎస్ పార్టీ, ఇక్కడ కేంద్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ చాలా కేటగిరికల్గా ఒక లక్ష్యాలు పెట్టుకొని, లేకపోతే లక్ష్యాలకు అనుగుణంగా ఒకరితో ఒకరు పోటీకి సిద్ధమవుతూ ఉన్నారు. కానీ మీరు ఈ రేసులో అసలు ఎట్లా ముందుకెళ్తారు? ముఖ్యంగా మీ పార్టీలోనే అంతర్గత కుమ్ములు ఎట్లున్నాయి? మరి మిమ్మల్ని ఎలా చూడాలి? మిన్నర్ గారు, సరే, మిత్రులు వారి వారి వాట్ ఎవర్ ఒపీనియన్స్ క్లియర్గా చెప్పారు, వాళ్ళ పార్టీ పాలసీస్ గురించి మాట్లాడారు. మేము చూసేది ఏంటంటే దొందే. ఒకటి అంటే అఫ్కోర్స్ మన రేవంత్ గారు అంటే క్లియర్గా అన్నారు కదా, ఏది ఒకసారేమో ఢిల్లీ మే దోస్తీ, తర్వాత గల్లీ మే కుస్తీ, తర్వాత గల్లీ మే దోస్తీ, ఢిల్లీ మే తర్వాత కుస్తీ దోస్తీలు ఇవన్నీ నడుస్తూనే ఉన్నాయి. అందరికీ తెలిసిందే కేసీఆర్ గారు ఎంత క్లోజ్గా మోదీ గారికి ఉన్నారో మొన్నటి వరకు. ఇద్దరు కలుసుకొని వాళ్ళ అంటే ఇంట్రెస్ట్ ఎలా, పార్టీ ఇంట్రెస్ట్, పర్సనల్ ఇంట్రెస్ట్, వేరియస్ థింగ్స్ అని ఎలా తీర్చుకున్నారో అందరికీ తెలుసు. అయితే వారి మన దిలీప్ గారు అన్నారు కదా, ఈ ఫెయిల్యూర్స్ అనేవి స్టేట్లో ఎన్ని ఫెయిల్యూర్స్ ఉన్నాయో లెక్కబెట్టి చెప్పారు. అది వాస్తవం, అది కాదని కాదు. అలానే సెంట్రల్లో కూడా వారు నాయక్ గారు చెప్పినట్టు కూడా ఎన్నెన్ని అంటే మోదీ గారు అన్నారు కదా, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పించి యూత్ని అందరినీ ఇలా అభివృద్ధి చేస్తాం, రైతులని ఆదాయాన్ని డబుల్ చేసేస్తాం. తర్వాత ఇక అంటే నేను అవన్నీ డీటెయిల్స్ అని మీకు అందరికీ తెలుసు కాబట్టి అనవసరమైన మనం అంత దానికి పోవాల్సిన అవసరం లేదు. కానీ కనీసం ఇప్పుడు దేశంలో ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి అని అంటే, ఎజెండా ఎటు మారిపోతుంది అని అంటే, కాస్ట్ మీద, రిలీజన్ మీద, మిగతా అదర్ ఇష్యూస్ మీద, అంటే డివిజన్. ఒకప్పుడు ఆంగ్లేయులు డివైడ్ అండ్ రూల్ పాలసీ ఏదైతే ఉన్నదో, ఇప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం వల్ల ఏం జరుగుతుందంటే డివైడ్ అండ్ రూలే. అంటే రిలీజియస్ బేసిస్ మీద వీళ్ళ మీద వాళ్ళకు, వాళ్ళ మీద వీళ్ళకు, ఇవన్నీ క్రియేట్ చేయడం అంటే డైవర్షన్. అంటే పీపుల్ మైండ్ డైవర్ట్ చేసి వాళ్ళ బ్రతుకులు బాగుపడే పద్ధతిలో లేకుండా చేయటం తప్ప వీళ్ళు చేసింది మాత్రం కేంద్రంలో ఏం లేదు. అలానే మన రాష్ట్రంలో కూడా కేసీఆర్ గారు, టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్ ఎన్ని ప్రామిసులు చేసినవి, ఎలా ఫెయిల్ అయ్యారో అవన్నీ తెలుస్తున్నాయి. కానీ వినోద్ కుమార్ గారు, మీరు చెప్పిన నిజమే అనుకుందాం కాసేపు, కానీ వాళ్ళే అనేక చోట్ల అధికారంలో ఉన్నారు. మీ కాంగ్రెస్ పార్టీ చూస్తే రోజు రోజుకు కూడా తన పట్టు కోల్పోతున్నట్టుగా కనిపిస్తోంది కదా, మరి దీనికి ఏం సమాధానం చెప్తారు? అంటే అది మీరు అన్నది కొంతవరకు దాంట్లో నిజం ఉన్నది. ఎందుకంటే ప్రజల్లో ఎంత సపోర్ట్ ఉందని, అంటే ఎంత సింపతి ఉన్నదంటే, మేము విలేజ్లోకి పోయినప్పుడు నేను కూడా అంతే, నేను యాజ్ ఏ డాక్టర్ నేను ట్రీట్మెంట్ కూడా ఇస్తున్నాను, ఏదో అంబాసిడర్గా ఐకమ్స్ ఆయన చూసినా కానీ ఇక్కడ బోలంత మంది ఇంటరాక్ట్ అవుతాను, విలేజ్కి వెళ్తాం కదా, వాళ్ళందరికీ చెప్తారు, మా తాతలు, మా తండ్రులు వీళ్ళంతా కాంగ్రెస్ సపోర్ట్ చేసిన వాళ్ళు సార్, కానీ మీరు కుమ్ములాట ఉన్నది కాబట్టి మరి మీకు ఎందుకు ఓటేయాలని మాకు ఆ ఫీలింగ్ వచ్చింది అనేది వాళ్ళు నిజం చెప్తున్నారు. అది జరిగిన విషయం, అది కాదనేది కాదు. దాని తర్వాత కూడా సరి అయిన నాయకత్వం లేకనే మేము ఆల్టర్నేటివ్ మీరు కనుక ప్రూవ్ చేయగలిగితే మీకే ఓట్లు వేస్తామని వాళ్ళు చెప్తున్నారు ఓపెన్గా. అయితే ఆ స్టేజ్ రాబోతున్నది. ఇప్పుడు మనం చూసాం భారత్ జోడో యాత్ర ఎంత అంటే రాహుల్ గాంధీ గారు చేపట్టిన యాత్ర ఎంత సక్సెస్ఫుల్ అయిందో, దానికి ఎంత రెస్పాన్స్ వచ్చిందో, ఆ స్పందనను మీరు చూస్తే అంటే దేశంలో ఇంకా కాంగ్రెస్ పార్టీ అని అంటే ఒక మాటలో చెప్పాలంటే ఇట్ ఈస్ డౌన్ బట్ ఇట్స్ నాట్ అవుట్. రివైవల్ అనేది జరుగుతుంది. దాని నుంచి ఎలా రివైవల్ జరుగుతుందంటే, ఈ షార్ట్ టర్మ్ బెనిఫిట్స్ వల్ల ఒక రిలీజన్ ఇంకొక రిలీజన్ మీద పెట్టడం, ఒక కులాన్ని ఇంకొక కులం మీద పెట్టడం, ఒక వర్గాన్ని ఇంకొక వర్గం మీద పూసుకొల్పటం, లేకపోతే ఏది ప్రామిసులు అన్ని చేసి ఓట్లు వేసుకున్న తర్వాత అవి ఫుల్ఫిల్ చేయకపోవటం, ఇటువంటి అన్ని పాలసీస్, ఇటువంటి అన్ని పద్ధతులు అటు కేంద్రంలో బీజేపీ మన మోదీ గారి హయాంలో జరుగుతుంది, ఇటు అఫ్ కోర్స్ మన కేసీఆర్ గారు ఇక డెలివరీ చేయనప్పుడు అంటే యూ కెన్ ప్రామిస్ ద మూన్ అలానే చెప్తున్నారు. ఎన్ని ప్రామిసులు చేశారు, అన్ని ప్రామిసులు. ఇప్పుడు చూడండి, ఒక్క చిన్న అంటే ఇప్పుడు మన మురళి గారు, ఆకునూరు మురళి గారు ఈ విషయం ఎత్తారు కదా, ఆయన ఎడ్యుకేషన్ మీద ఎంత ఇది ఏపీ గవర్నమెంట్కి అడ్వైజర్ ఉండి ఎంతవరకు దాని మీద మాట్లాడుతుంటే, మన యూనివర్సిటీ అండి, ఉస్మానియా యూనివర్సిటీ ఎంత ఫేమస్ యూనివర్సిటీ, అది 100th ఇయర్ యానివర్సరీ జరుపుకుంటున్నప్పుడు ఎంత సాడ్ ఇష్యూ అయిపోయిందని అంటే, టీచర్స్ ఉండరు, ప్రొఫెసర్లు ఉండరు, అంటే
ఎడ్యుకేషన్ మొత్తం ఈ స్టేట్ గవర్నమెంట్ వారు అన్నట్టు స్టేట్ గవర్నమెంట్ తీసుకోవాల్సిన స్టెప్స్ మొత్తం నాశనం చేశారు ఈ కేసీఆర్ గారు. కేటీఆర్ పోయి అది అమెరికాలో చదువుకొని వచ్చారు కదా, అక్కడున్న ఎడ్యుకేషనల్ సిస్టంలో ఏమాత్రమైనా మన తెలంగాణలో ఉన్న ఎడ్యుకేషన్ ఏమైనా ఇంప్రూవ్ అయిందా? వీరు వచ్చిన తర్వాత పూర్తిగా నాశనం అయిపోయింది. ఒక రీసెర్చ్ పేపర్ పబ్లిష్ కాదు, ఒక టీచింగ్ లేదు అంటే ఎంతవరకు ఎలా ఉంది? ఎందుకు జరిగింది అలా? ఉద్యోగాలు ఇవ్వట్లేదు. ప్రొఫెసర్ లేకపోతే స్టూడెంట్స్ ఎలా నేర్చుకుంటారు? అంటే వారి ఉద్దేశంలో ఏమైనా ఈ కమిషన్లు వచ్చేది, ఈ ప్రాజెక్టులు వచ్చేది అటువంటివి తప్ప మిగతా పబ్లిక్ సర్వీసు. నేను జర్మనీలో అంటే 10 సంవత్సరాలు పనిచేశాను. కన్సూల్ జనరల్ ఆఫ్ ఇండియాగా, అంబాసిడర్గా ఇవన్నీ ఎన్నో చూసి వచ్చాను కదా. వాళ్ళు పెట్టేది ఎడ్యుకేషన్, దాని తర్వాత హెల్త్. వాటి మీద ఎంతైతే కాన్సంట్రేట్ చేసి, ఎంతైతే బడ్జెట్ పెట్టి, ఎంతైతే దాన్ని ముందుకు తీసుకెళ్తారో, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంతవరకైనా ఈ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదో మూవ్ అవుతుంది అనుకుంటే రివర్స్ గేర్లో వేసేసి పూర్తిగా మన ఎడ్యుకేషన్ సిస్టాన్ని, మన యూనివర్సిటీస్ అన్ని నాశనం చేశారు. రైట్, ఓకే సార్. సీతారాం నాయక్ గారి దగ్గరికి వెళ్దాం. సీతారాం నాయక్ గారు, ఈరోజు రెండు పార్టీలకు సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా కేటగారికల్గా చెప్పారు. అయితే ముందుగా దిలీప్ గారు చెప్పినటువంటి అంశాల గురించి ఒకసారి చర్చిద్దాం. మేము గత 7.5-8 సంవత్సరాల నుంచి ఇన్ని వేల కోట్ల రూపాయలు ఇచ్చాము. అదేవిధంగా బియ్యం అంటే పేదలకు పంపిణీ చేసేటటువంటి బియ్యానికి సంబంధించి మేము ఎంత ఇస్తున్నాం, 8,000 కోట్ల రూపాయలు అనేక రంగాల కోసం ఇచ్చాము. వీటన్నిటిని కూడా ఉపయోగించుకోలేకపోతున్నారు, తిరిగి మాకు ప్రశ్నిస్తారని చెప్తున్నారు. మరి దానికి ఏమైనా సమాధానం చెప్తారా? కాదండి, వాళ్ళకి క్లియర్గా ఇచ్చాం కదా. మనం 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 పంపించింది ఎన్ని కోట్లు, వాళ్ళు తిరిగి ఇచ్చింది ఎంత 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 అన్నది నేను చెప్తలేను. ఒక మంత్రిగా ఈ పార్టీ కార్యనిర్వాహక అధికారిగా ఉన్నటువంటి కేటీఆర్ గారు చెప్పారు కదా, ఈ ఊకే వాటిని తవ్వుకుంటుంది. ఈ బియ్యం ఇచ్చుడేంది, వడ్లు ఇచ్చుడేంది, ఇది ఏమైనా ఎవరైనా ఇంట్లోకెళ్ళి ఇస్తున్నామో, మేము ఇచ్చినా వాళ్ళు ఇచ్చినా అది కేంద్ర ప్రభుత్వం పాలసీ సార్. ఒక తెలంగాణకే ఇస్తున్నారా? మేము ఏమి ఇవ్వలేదంటున్నాం. మాకు ఏమన్నా స్పెషల్ ప్రాజెక్టులు ఇవ్వండి. మాకు రీఆర్గనైజేషన్ బిల్లులో మీరు అప్పుడు సంతకాలు పెట్టి పార్లమెంట్లో ఏదైతే ఒప్పుకున్నారో అవి ఇవ్వలేదని మేము వాళ్ళకి దూరమైనాం. ఆ 5 years పార్లమెంట్లోనే ఉన్నప్పుడు మేము బ్రహ్మాండంగా వాళ్ళతో వీళ్ళతో కాంట్రవర్సీ ఎందుకు, కన్ఫర్టేషన్ ఎందుకు, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రాంతీయ పార్టీలు కన్ఫర్టేషన్ పెట్టుకుంటే మనకు నిధులు ఆగి మనకు కొంత వివక్ష కనిపించేటువంటి అవకాశం ఉన్నదన్న భయంతోటో భక్తితోటో మేము వాళ్ళతో పని చేసినాం. జరగాలి, మనకు బాగా జరగాలని చేసినాం. కానీ వాళ్ళు మా మంచితనం వాళ్ళకి పని రాక వాళ్ళు మొండి చేయి చూపెట్టారు కదా. ఏ ఒక్కటి ఎందుకు ఇవ్వలేదు అది చెప్పక ఈ బియ్యంలో రూపాయి పావులా ఇదేందండి? అది ఏం బిచ్చమా? ఎవరిచ్చేది? పాలసీ అది దేశంలో. ఆ పాలసీ అన్ని రాష్ట్రాల్లో ఇస్తున్నారు. ఇవ్వాలి కూడా, ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ఇవన్నీ ఇవ్వాలి, ఆరోగ్యం ఇవ్వాలి. ఏదో మేము ఇచ్చినాం పెద్దలు సార్ మాట్లాడితే నేను సార్కి ఏం సమాధానం చెప్తా? ఏంటిది అది ఇచ్చుడు? ఏంటిదండి? నేను ఇచ్చినామని అనకూడదు మనం. అది ఏ పార్టీ అయినా, జాతీయ పార్టీ అయినా, ప్రాంతీయ పార్టీ అయినా బాధ్యత. మనల్ని బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో ఎన్నికలు ఇచ్చి మమ్మల్ని గెలిపించారు. మీరు అధికారంలో ఉన్నటువంటి జాతీయ పార్టీ, మీరు కస్టోడియన్గా ఉండాలి రాష్ట్రాలకు. ఏం చేస్తున్నారో తెలుస్తలేదా? ఎన్ని రాష్ట్రాలు పడేసిరో తెలుస్తలేదా? ఎన్ని రాష్ట్రాలు ఇప్పుడు మాయం చేస్తారో కూడా తెలుస్తలేదా? దౌర్భాగ్యంగా జరుగుతుంది కదండి. నిన్న ఒక గవర్నరు ఏజెంట్గా మాట్లాడతారా అండి? అయినా మేము వాళ్ళతో కలిసి ఉండాలి, వారికి మళ్ళీ అన్ని మీటింగులు పెట్టియాలి. ఆమెమో రోజుకు 12 మంది రైతులు చనిపోతారట తెలంగాణలో. మీరు చెప్పండి, మీ టీవీ సర్వేలు చేయించండి సార్. బిల్డింగులు కడితేనేమో అవి అభివృద్ధి కిందికి రావు, కానీ పార్లమెంట్ కడితే వస్తుందా? చాలా మాట్లాడేసిర్రు ఆ మేడం. ఎందుకు మాట్లాడినా ఏందో. ఇప్పుడు మార్పు రావాలండి దేశంలో, అన్ని చోట్ల మార్పు రావాలి. ప్రాంతీయ పడ్డ ఈ వర్కర్స్ ను పెట్టుకున్న ఈ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళని ఏజెంట్ గా పెట్టుకోవడం అనేది దురదృష్టం ఈ దేశంలో. అమ్మ ఓ అటెండర్ కావాలంటే వాడు 10వ తరగతి పాస్ కావాలనే, మనకు పెద్ద సభలక్ష కసలే. వీళ్ళకి అటువంటిది ఏం లేదా. నా పార్టీలో పని చేస్తే వాడు నాకు ఏజెంట్ గా ఏదైనా పెట్టుకుంటా, నేను చెప్పింది వాళ్ళు చేయాలి. 356 ఆర్టికల్ పెట్టి అట్లా ఎక్కడండి? ఇప్పుడు ఎట్లా అంటారు చెప్పండి? మీరు అనాలిసిస్ చేయాలి, మీరు చెప్పాలి. మేము చెప్పింది అంటే మీరు చెప్పింది తప్పు కదా నాయక్ సార్ చెప్పింది కరెక్ట్ అనాలి, లేదా సార్ చెప్పింది అనేది తప్పు అనాలి. ఎవరికి ఇస్తారండి బియ్యం? ఏంటిది? ఎందుకు ఇవ్వకూడదు? ఎవరికి ఇస్తున్నారు బియ్యం? డబ్బులు ఉన్నోనికి ఇస్తారా? అంబానీ ఆదానికి మీరు పెట్టేదానికంటే ఎక్కువ ఇక్కడ ఈ జనాలకు పెడతారా ఏమన్నా? ఈ దేశంలో ఎగ్గొట్టిపోయినోనికి ఎన్ని కోట్ల రూపాయలు మాఫీ చేసిరండి ఎంఎన్ఆర్ గారు? రైట్, కరెక్ట్ సార్, చెప్పండి. మీరు మాట్లాడాలి. మీరేం మాట్లాడకుండా మమ్మల్ని అడిగితే ఈ దేశం నుంచి పారిపోయిన దొంగలకు ఎన్ని కోట్ల రూపాయలు మీరు మాఫీ చేసిరో
అందులో మీరు దేశంలో ఇచ్చే బియ్యాన్ని గురించి అడిగితే ఏం చెప్పాలి? నేను ఎవరికి ఇస్తున్నారు బియ్యం? పొట్టకూటి కొరకు ఉండేటోనికి ఇస్తా ఉన్నారు. ఇవాళ అది నీ దేశ పాలసీ. ఎందుకు ఎన్నికైనా ఎందుకు గెలిచిండ్రు? మేమేమంటున్నాం? మేము దాని మీద ఎప్పుడు మిమ్మల్ని అలా అడగలే. మేము అడిగేది ఏం అడిగినాం? ఈ రాష్ట్రానికి ఒక ప్రాజెక్ట్ ఇవ్వమంటున్నాం. ఏదన్నా కొత్త రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి మట్టి ఒక తట్టిన మత్రి వేయకపోతే ఈ గెలిచి మేము ఒప్పుకున్నది ఇవ్వకపోతే ఏం లేదా? చర్చ అది కదా మీరు అనేది. సో అందుకోసం రేపు ముందస్తు ఎన్నికలు వస్తే తెలంగాణలో టీఆర్ఎస్ఏ వస్తుంది. రైట్, ఓకే సార్, ఒక నిమిషం సార్, ఒక BRS నిమిషం. మారింది కదా, ఎందుకు వస్తుంది అంటే ఇగో ఈ కారణాలని చెప్తాం రేపు. డెఫినెట్గా సార్, ప్రజల ముందు చెప్పుకునే అవకాశం అన్ని పార్టీలకు ఉంటుంది. కథ అంతిమంగా ప్రజలు నిర్ణయిస్తారు. వెల్కమ్ బ్యాక్. సరే, ముందస్తు ముచ్చట్లకు సంబంధించినటువంటి డిస్కషన్లో ఉన్నాం. ఒకసారి కపిల్ భాయ్ దిలీప్ గారి దగ్గరికి వెళ్దాం. ఎంఎన్ఆర్ గారు మీరు ఒక సమాధానం నేను చెప్తాను. కొటేషన్ బీజేపీ ఇక్కడ వచ్చి ఏమడుగుతుందో సార్, మోడీ గారు వచ్చి ఓట్లు ఏమి ఇచ్చినామని అడుగుతారు కదా, చెప్తలేరు మీరు. నేను చెప్పిన కదా మొత్తం, నేను ఏం చేసినా ఏదైనా పొరపాటు ఉంటే ఇగో మేము తెచ్చుకున్నాం, ఇంత చేసినాం, ఇది చేయలేదు, మళ్ళీ చేస్తామన్నాం. బీజేపీ సీతారాం నాయక్ గారు, సమస్య ఏమైపోయిందంటే నెక్స్ట్ నా ప్రశ్న అదే దిలీప్ గారికి అడగాలనుకున్నా, మీరు అడిగారు సార్, మీ నోటితో నేను అడుగుతా. దిలీప్ గారు, మీరు చెప్పారు ఇక్కడ నేను అనుసంధానకర్తను మాత్రమే, నేను ఒక రాజకీయ నాయకుడిని కాదు. సో ఎవరెవరు అభిప్రాయాలు ఏంటో తెలుసుకొని అన్నీ గుదిగుచ్చి ప్రజల ముందు చెప్పడమే నా యొక్క పని, కాబట్టి లెట్ మీ డూ మై వర్క్. సార్ దిలీప్ గారు దగ్గర నవ్వుతున్నారు. దిలీప్ గారు, సార్ అలాగే చర్చ చేద్దాం. సార్ దిలీప్ గారు చెప్పండి, అసలు మీరు ఏం చేశారని తెలంగాణ దగ్గర ప్రాంతంలోకి వచ్చి తెలంగాణ ప్రజల ముందు ఏం చెప్తారనేది ఒక సూటి ప్రశ్న అయితే, రెండవది అన్ని రాష్ట్రాలకు ఇచ్చేదే మాకు ఇస్తున్నారు తప్ప ప్రత్యేకంగా ఏమైనా ఇచ్చారా? అదొక ఎలిగేషన్ చాలా రోజుల నుంచి ఉంది. అయితే ఈరోజు లేటెస్ట్గా కేటీఆర్ గారు చెప్పిన ఒక విషయాన్ని నేను ప్రశ్నిస్తా. బడ్జెట్ మీద ఆయన ఒక సవాల్ విసిరారు. ఏంటంటే, ఏవైనా సరే నిజంగా భారతీయ జనతా పార్టీకి చిత్తశుద్ధి ఉంటే, తెలంగాణ మీద ప్రేమ ఉంటే, మేము గతం నుంచి ఇచ్చినటువంటి అనేక లేఖల సారాంశంగా ఏమైనా మాకేమైనా కేటాయించగలరా, ఇస్తారా, ఒక్క పైసా అయినా ఇవ్వగలరా అంటూ ప్రశ్నించారు. మరి దీనికి ఏమైనా సమాధానం చెప్పగలరా? ఇప్పుడు ఆయనే అన్నాడు కదా, ప్రొఫెసర్ గారు అన్నారు, ఆయన ప్రొఫెసర్, తెలంగాణ ఉద్యమకారుడు, మాతో పాటు ఉద్యమం చేసిన వాడు. ఈ దేశంలో డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ అనేది ఒక ప్రిన్సిపల్ ప్రకారంగా నీతి ఆయోగ్ ద్వారా రికమెండ్ అయ్యి డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ జరుగుతాయి. అంటే 100 రూపాయలు వస్తే 43% అన్ని రాష్ట్రాలకు పంచాల్సిందే. అదనంగా కూడా కొన్ని స్కీములు డైరెక్ట్ గా కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే, అది విద్య మీద కొంత, వైద్యం మీద కొంత, లేదా కొన్ని పాలసీ గైడెన్స్ కోసం, కొన్ని ప్యాడీ మీద కొంత, ఇట్లాంటి కోసం అడిషనల్ మనీ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఆ రకంగా రఫ్లీ అనుకుంటా ఈ ఇయర్ ఒక 18 lakh crores డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. 18 lakh crores ఫర్ ఆల్ ద స్టేట్స్ ఆల్ ఓవర్ ఇండియా. ఇందులో ఒక తెలంగాణకు తక్కువ ఇచ్చి, ఆయన మీద కోపం ఉంది కాబట్టి, మా ప్రైమ్ మినిస్టర్ మెదడు లేదన్నాడు కాబట్టి కత్తిరేసి ఆ తీసుకొచ్చిన డబ్బులు గుజరాత్కి ఇవ్వడానికి అవకాశం ఉండదు. ప్రత్యేక స్కీముల ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వం పంపినప్పుడు అవి యాక్సెప్ట్ చేస్తారు అంతే. కొన్ని సందర్భాల లోపల ఈ విభజన చట్టాల్లో హామీలు కొన్ని ఉన్నాయి. అవి జరగనప్పుడు ఖచ్చితంగా వారితో పాటు నేను కూడా ముందులోనే నా ఫోర్వర్డ్లో చెప్పాను, అది ఈ పార్టీ కల్లా సాల్వ్ కావాల్సి ఉండే. అన్ఫార్చునేట్లీ అవి ఇంకా కాలేదనే విషయం నేను ఆయనతో పాటు ఒక తెలంగాణవాదిగా ఒప్పుకున్నాను. అంతేగాని ప్రత్యేకంగా తెలంగాణ కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేయలేదు, రాష్ట్రానికి ఎక్కువ నిధులు ఇవ్వలేదు. ఎందుకంటే ఇట్ ఇస్ ఆల్ మానిటర్డ్ బై నీతి ఆయోగ్. ఆ నీతి ఆయోగ్లో స్థాయి సంఘాలు అంటారు వాటిని. ఆ స్థాయి సంఘాలకు అధ్యక్షులుగా చిన్న సంఘాల కింద ఏర్పడతారు. వాళ్ళంతా ఈ బడ్జెటరీ ప్రపోజ్ రాష్ట్రాల నుంచి వచ్చిన క్రోడీకరించి డిబేట్ చేసి ఏ శాఖకి ఎంత ఇవ్వాలో దేశవ్యాప్తంగా పాలసీ ఉంటుంది. ఆ స్థాయి సంఘాలకు ఎవరు ఉంటారు? ముఖ్యమంత్రులు ఉంటారు. ఈ ఎక్స్పెరిమెంట్ గతంలో ఎప్పుడు కూడా చూడలే మనం. చాలా అద్భుతమైన ప్రక్రియ ఇది. మాకు కూడా వాయిస్ వచ్చింది, ముఖ్యమంత్రిగా మా అభిప్రాయాలు చెప్పుకోవడానికి, షేర్ చేసుకోవడానికి నీతి ఆయోగ్ ద్వారా కూడా మాకు అవకాశం ఏర్పడింది. ఆయన చెప్పుకున్నాడు బాబు, అన్ని మర్చిపోయి ఇప్పుడు మోడీకి మెదడు లేదు. అసలు చెప్తాను సార్, మీరు ఓట్లు ఏమని వచ్చి అడుగుతారు సార్, గది చెప్పండి సార్. ఇప్పుడు ఈయన ఏం ఉద్ధరించాడు తెలంగాణ పక్కకు పోయి బీఆర్ఎస్ ఒక్క నిమిషం నేను ఫినిష్ చేయనండి. నేను ఒకటే అడుగుతున్నా, ఆంధ్ర అన్నది లంక, అందులో పుట్టిన ప్రతి ఒక్కడు రాక్షసుడు అన్నావు. మరి మొదటి శాఖపై ఆడ తెలిసినావు అంటే మీ బీఆర్ఎస్ పేరు అక్కడ భారత రాక్షస సమిత. అంటే ఇక్కడ ఇప్పుడు పెట్టిన చంద్రశేఖర్ విభీషణుడా? అంటే ఏరి ఆ రాక్షసులో విభీషణుని పెట్టారు అధ్యక్షుడిగా మీరు. మరి రాక్షసులు అంటే కదండి, మీరు ఎట్లా జరిగి సమాధానం చెప్పాలి, ఎట్లా పోతారు? ఇప్పుడు మీరు తెలంగాణకి ఏం ఉద్ధరించిందని తెలంగాణ ఉద్యమ హామీలు కేంద్రాన్ని పక్క పెట్టి కాసేపు వేరే ఉద్యమకారులు మాట్లాడుకుందాం. మీరు తెలంగాణ హామీలు గుప్పించి చెప్పింది చెప్పకుండా చెప్పి అరచేతిలో స్వర్గం చూపించి, ఓ దళిత బంధు మానేస్త్రీ, దళిత బంధు నిరంతర ప్రక్రియ ఏంటి, 3 ఎకరాలు మానేస్త్రీ, డబుల్ బెడ్రూమ్ మానేస్త్రీ,
నిరుద్యోగ భృతి అనౌన్స్ చేసి ఇంప్లిమెంట్ చేయకపోతే అది కఠిన కాళేశ్వరం నుంచి ట్రయల్ రన్ కొడితే ఒక సీఎం ఫామ్ హౌస్ తప్ప ఒక ఎకరానికి రాదే 40,000 ఎకరాలు మూడిగే ఎక్కడ నేనది మీకు వాతావరణం కలిసి వచ్చింది అన్ని బాగానే కొన్ని 5 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చాక 1,02,00,00,000 ఖర్చు పెట్టి కొన్ని పథకాలు అయితే చేస్తారు కదా, మీకు ఆదట్లే కదా. మా అధికారులే కితాబ్ ఇచ్చింది మీకు, ఏది మిషన్ భగీరథ బాగుంది, మిషన్ కాకతీయ బాగుందని కితాబులు ఇచ్చింది. మేమనేది 100 రూపాయలు ఖర్చు అయ్యే దగ్గర 400 ఖర్చు పెట్టుకొని ఆ 400 కుటుంబం పంచుకొని బంగారు కుటుంబంగా తయారయ్యి అందరిని చూసి మనంతా చప్పట్లు కొట్టి ఈరోజు ఇది కాదు దేశానికి ప్రధాని అవుతాడని ఆడ కూడా చప్పట్లు కొడదామా? ఒక ఉద్యమకారుడుగా ప్రొఫెసర్ గారు నాకు చెప్పాలి, ఉద్యమ హామీలని నెరవేర్చబడ్డాయా? ఓ గిరిజన బిడ్డ చెప్పానండి, ఈ రోజు కుర్చీ చేసుకొని కూర్చొని మీ గిరిజనులకు పట్టాలు ఇస్తాడు 8 ఏళ్ల కిందనండి. ఎందుకు పోయి 7.5 కాడ కుర్చీ చేసుకోలేదు, ఎందుకు ఇల్లందులో కుర్చీ చేసుకోలేదు? ఆ గిరిజనులకు ఈ రోజు పట్టాలు ఎందుకు రాలేదు? నేను ఒక ఫారెస్ట్ ఆఫీసర్గా పనిచేసిన అడుగుతున్నా. ఈ రోజు వాళ్ళకు నీకు రైతు బంధు రాదే, పట్టా రాదే, రోడ్డు మీద పట్టుకొని ఆ గిరిజనులతో మీ ఇంటి చుట్టూ మా పార్టీల చుట్టూ తిరగబట్టి ఇవన్నీ ఊరికే మాటలు చెప్పుకోవడానికి కాదు. ఆయన ఎవరికి అందుబాటులో ఉన్నాడు, ఒక నియంత, సొంత మంత్రులకు ఎమ్మెల్యే. అసలు ఈ ఎంపీ గారు ఎన్ని రోజులు ఎందుకు మా మా మిత్రులు ప్రొఫెసర్ గారు సీఎం ముఖం చూసి ఇదంతా నియంత పరిపాలన అండి. డెమోక్రటిక్ గా అసలు ప్రాసెస్ ఏముంటుంది? ఇప్పుడు పోయి దేశం అంతా అదే పద్ధతి అంటాడు, కాన్స్టిట్యూషన్ అవసరం లేదు, కల్వకుంట్ల రాజ్యాంగం రాస్తా అంటాడు. మనం ఈ రోజు కూర్చొని డిబేట్ చేయాలి, అబ్బాయి ఎంత గొప్పోడు అని. మేము ఉద్యమంలో ఆయనతో కలిసి పనిచేసినామండి. ఆయన వ్యవహార శైలి తెలుసు, ఆయన కథ ఏదో తెలుసు. అందుకనే మేము నమ్మలేకపోతున్నాం. లేకపోతే తెలుగుడు బయలుదేరి మా పాత బాసు ప్రధాని అవుతారంటే మాకు ఎంత సంతోషంగా ఉండాలి. అది నిన్నాక ఒక తెలుగు వాళ్ళు దేశాన్ని శాసించే కుర్చీలో కూర్చుంటే మనందరం కూడా వెల్కమ్ చెప్పాల్సిన అవసరం ఉంది. సరే, సీతారాం నాయక్ గారికి వెళ్దాం. సీతారాం నాయక్ గారు ఇప్పుడు రాజకీయ పక్షం దగ్గర నుంచి ఉద్యమ పక్షం వరకు వచ్చారు. ఉద్యమ నాయకులుగా ప్రశ్నిస్తున్నారు దిలీప్ గారు. మీరు కూడా ఒక ఉద్యమ నాయకులుగా ఏమైనా సమాధానం చెప్తారా? కాదండి, మనం సార్ను పెద్ద సార్ మా దాంట్లో దిలీప్ గారు మనం అడిగింది ఏంటి సార్, ఎటెటో పోయి మళ్ళీ ఇటు వచ్చాయి. నేను ఇక ఎక్కడెక్కడ ఇవన్నీ ఎత్తి సమాధానాలు చెప్పాలి ఎమ్మెల్యేర్ గారు. మీ చర్చ వేరు. వాళ్ళు రేపు ఇక్కడ ఎన్నికలు జరిగితే ముందస్తు ఎన్నికలు జరిగినప్పుడు ప్రజల్లో కూడా ఇవన్నీ మాట్లాడాలి కదా. ప్రజల్లో ఎవరైనా ప్రశ్నించారంటే బీజేపీ ఏం చేసింది, బీఆర్ఎస్ ఏం చేసింది, కాంగ్రెస్ ఏం చేసింది అని అడుగుతారు కదా. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు అడుగుతారు, వాళ్ళు ఏం చేసిన అడుగుతారు, ఏం చెప్తారు? కాంగ్రెస్ పాల్గొన్నది ఆ రోజున, వాళ్ళు చెప్తారు కాంగ్రెస్ ఇచ్చింది, తెలంగాణ ఇచ్చి దాంట్లో వాళ్ళే పాత్ర కదా వహించింది, వాళ్ళు మాట్లాడతారు. మోడీ గారు వచ్చి ఏం మాట్లాడతారంటే సారేమో మళ్ళీ తీసుకొచ్చి ఇలా అయినా గెలుస్తున్నారు కదా. అయినా మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా గెలిచారు కదా. ఒకవేళ మేమే తప్పిదం చేస్తే ప్రజలు ఆ మాత్రం కొంచెం చెప్పగలగాలి. చెప్తలేరంటే మేము చేసేది కరెక్ట్ అనిపిస్తుంది కదండి. ఇప్పుడు మునుగోడులో అంత భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీకి వచ్చి కోటాను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా అక్కడ ఓడిపోయింది కదా. అన్ని అట్లనే జరుగుతున్నాయి కదా. అటువంటప్పుడు వాళ్ళను మళ్ళీ ఇక్కడ ఉద్యమకారులు ఇవన్నీ సాధారణంగా లోకల్లో ఉన్న సమస్యలు ఇవి వస్తాయి. ఇవి ఎప్పుడో ఒకసారి క్రైటీరియాకి వస్తాయి, మాట్లాడతారు, వాటిని కూడా సరిదిద్దుకుంటారు. కానీ మనం అనుకున్నటువంటి మీరు టాపిక్ కాకుండా ఇప్పుడు 3 ఎకరాల భూమి అంటే ఇప్పుడు ₹1,00,00,000 తక్కువ లేసారు భూమి. 3 ఎకరాల భూమి లేదు కనుకనే అప్పుడు ఎకరానికి 1,00,000 2 లక్షలు ఉంది కనుక ఇప్పుడు దళితులకు 10 లక్షల రూపాయలు ఇస్తున్నారు. సారీ టు డిస్టర్బ్ యూ. ఎందుకంటే ఈరోజు ముందస్తు మీద ఎన్నికల మీద చర్చ జరిపినా కూడా రేపు పొద్దున్న ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు అన్ని పార్టీల వాళ్ళు ఇప్పుడు మీ ముగ్గురు పార్టీలు ప్రాతినిధ్యం వహిస్తున్న మీ అందరూ వాయిస్ని ఎవరో ఒకరు చర్చిస్తారు, ఎవరో ఒకరు ప్రశ్నిస్తారు. ఆ టైంలో మీ అందరూ కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. మీరేం చేశారో మీరు చెప్పుకోవాలి, వాళ్ళేం చేశారో వాళ్ళు చెప్పుకోవాలి, ఎక్కడ ఫెయిల్యూర్ అయ్యారో ఫెయిల్ అయినట్టు చెప్పాలి. ఎమ్మెల్యేర్ గారు నేను ఏం చేసినా ఏం చెప్పినా నేను చేసేది కరెక్ట్ కనుకనే ప్రజలు మాయంబడి ఉన్నారు. రేపు మేమే గెలుస్తాం. బీజేపీ ఏం చేసిందో చెప్పాలి. ఇప్పుడు నేను కాంగ్రెస్ని అడగలేను, ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలో లేరు. వాళ్ళు ఇప్పుడిప్పుడే కొద్దిగా మళ్ళీ ఏదో పడి లేచి ఏదో ఇల్లు కట్టినట్టు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తా ఉన్నారు. బీజేపీ ఏం చేసింది అని అడుగుతారు సార్. నేను చెప్పినా కదా, మీరు అన్నది కరెక్టే. రేపు చర్చలు జరుగుతాయి, చర్చల్లో నేను వెళ్ళి చెప్తా, ఇగో ఎన్ని లక్షల విద్యార్థులకు మేము గురుకులంలో 1,20,000 రూపాయలు పెట్టి ఎన్నడూ లేనటువంటి భోజనాలు పెడతా ఉన్నాం, సన్న బియ్యం ఇస్తా ఉన్నాం. పెళ్లి సమయంలో 10,000 రూపాయలు కూడా పిల్లవాళ్ళు అలిగి వెళ్ళిపోయేవాళ్ళు, ఎస్సీ ఎస్టీ బీసీ చాలా కుటుంబాల్లో. మరి అటువంటి 1,20,000 రూపాయలు ఇచ్చి మేము పెళ్లి మీరేమి ఇచ్చారు అంటే మీకు బియ్యంలో 28 రూపాయలు ఇచ్చినామంటే ఎట్లా? అది అట్లా కాదు కదా. మీ స్కీమ్ ఎస్సీ ఎస్టీలకు మీరేం స్కీమ్ పెట్టారు? ఇంతకుముందు కాంగ్రెస్ ఉన్నప్పుడు బ్రహ్మాండమైనటువంటి స్కీమ్స్ ఎస్సీ ఎస్టీలకు పెట్టిండ్రు కదా, వారికి తెలియదా?
ఏది ఇవ్వాలి మరి? మీరు ఇచ్చింది ఏదో ఒకటన్నా గిరిజన యూనివర్సిటీ ఇక్కడ పెట్టింది ఇస్తలేరు మీరు. మళ్ళాంటి వాళ్ళు మరి ఊకే అదే మాట్లాడతారంటే మాట్లాడాలి నేను. దాని బేస్ నేను 337 ఎకరాల భూమి ఇచ్చిన. రేపు మా గురువుగారు వస్తానంటే వారిని నేనే అన్ని ఖర్చులు నాయే. ఎందుకు ఖర్చులంటే వారికి లేవని కాదు. నాటు కూడా 10 మందిని సాధగలుగుతాడు కానీ ఒక 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 మాట వస్తుంది గనక ఒక కార్లో తీసుకపోయి ఎక్కడైతే భూమి ఇచ్చినామో అక్కడనే వారికి భోజనాలు పెట్టి వారిని రిక్వెస్ట్ చేస్తా, సార్ ఇది ఎందుకు ఇస్తలేరని. సార్ సీతారాం నాయక్ గారు, ఇలాంటి చర్చలో మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేయండి, మేము కూడా గ్రౌండ్ రియాలిటీస్ తెలుసుకుంటాం ఏ పార్టీ ఏంటనేది. సరే ఒక నిమిషం వినోద్ కుమార్ మాట మీద గారు, ఎంఎన్ఆర్ గారు మీరు మాట మీద ఉండాలి. ఇంకోసారి మీ చర్చకు రావాలంటే మీరు దయచేసి 2 రోజులు నాకు టైం ఇవ్వండి, మనం అక్కడికి వెళ్దాం. తప్పకుండా. ఇవ్వకపోతే నేను ఇక రాజకీయాల్లో కూడా ఉండా. తప్పు. ఇప్పుడు ఒకటే సార్, రెచ్చగొట్టం రచ్చ చేయం చర్చిస్తాం, ఇది మన నినాదం, మీ అందరికీ తెలుసు, నేను రెగ్యులర్గా చెప్తా ఉంటా. ఒక నిమిషం వినోద్ కుమార్ గారి దగ్గరికి వెళ్తాం, మనకి సమయం కూడా అవుతుంది. వినోద్ కుమార్ గారు, చర్చ చాలా రసగంధాయంలో ఉంది, స్టాటిస్టిక్లుగా వెళ్తున్నాము, అన్నీ జరుగుతూ ఉన్నాయి. మరి ఇలాంటి సమయంలో నిజంగా కనుక ముందస్తు వచ్చినా లేదా ఎన్నికలు అటు ఇటు అయినా సరే పక్కన పెట్టండి, ప్రజల్ని కలుపుకొని వెళ్ళి 2 ప్రభుత్వాల యొక్క వైఫల్యాలను చెప్పుకుంటూ మిమ్మల్ని ప్రజలకి దగ్గరికి తీసుకెళ్లే వ్యవస్థ కాంగ్రెస్కి ఇప్పుడు ఉందా? తప్పకుండా అండి. మన నాయక్ గారు ఒక విషయం చెప్పారు. మునుగోడు ఎలక్షన్స్ లో ఇంత భారీగా గెలిచాము, అందుకనే ప్రజలు మాకు ఏది ఓట్లేస్తున్నారు, మమ్మల్ని గెలిపిస్తున్నారు అనే మాట చెప్పారు కదా. మునుగోడు ఎలక్షన్ కనుక మనం అనలైజ్ చేస్తే ఎంత డబ్బు ఎంత విధంగా ఖర్చు పెట్టారు 2 పార్టీలు. కాంగ్రెస్ వాళ్ళ దగ్గర డబ్బులు లేదు, వాళ్ళు పెట్టుకోలేకపోయారు. అది అంటే ఆ ఎలక్షన్ లో 1,000 కోట్ల దాకా ఒక పార్టీ ఖర్చు పెట్టినప్పుడు ఎలా గెలవటం అనేది జరుగుతుంది. అలానే వీరికి కూడా మన దిలీప్ గారు చెప్పేది ఏంటంటే, ఈ బీజేపీ డివైడ్ అండ్ రూల్ హుజరాబాద్ లో గెలవలేదు సార్, ఎన్ని పెట్టినా హుజరాబాద్ లో గెలవలేదు. మీరు చెప్పండి. అదే ఇప్పుడు అదే కదండి. ఇప్పుడు ఆయన హుజురాబాద్ లో ఎంత పెట్టినా గెలవలేదంటే దానికి అక్కడ ఉన్న క్యాండిడేట్ వేరు, ఇక్కడ ఉన్న క్యాండిడేట్ వేరు. రాజగోపాల్ తీసుకొని ఆయన పేరు మీద గెలుస్తామనే బీజేపీ ఏదైతే ప్లాన్ ఉందో అది చెడిపోయింది వాళ్ళకి. అది ఎలక్షన్ గెలవటం అనేది కాదు, ఎలక్షన్ మేనేజ్మెంట్ వల్ల 30% తోని కూడా ఇప్పుడు బీజేపీ మన 2/3 మెజారిటీ యూపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అలా జరుగుతుంది. అంటే డివిజన్ ఆఫ్ ఓట్స్ అయినప్పుడు ఆ ఎలక్షన్ మేనేజ్మెంట్ వల్ల గెలుస్తుంది కానీ ప్రజలు మెజారిటీతో గెలిపించదు కాదు. అందుకనే ఇప్పుడు నేను జర్మనీలో అంటే ఉన్నప్పుడు చూశాను కదా, రిప్రజెంటేషన్ ఓటు ఉండేది. ఒకరు గెలిచినా కానీ మెయిన్ క్యాండిడేట్ గెలిస్తే పర్సంటేజ్ వైజ్ ఆ పార్టీకి ఇన్ని పోల్ అయినట్టు వాళ్ళకు కూడా క్యాండిడేట్స్ వచ్చి ఆ పార్లమెంట్ లో కూర్చుంటారు. అటువంటి సిస్టమ్ వేరు. కానీ ఇక్కడ మాత్రం 30% తోటి కంట్రీ అంటే వేరు స్టేట్స్లలో మెజారిటీ తీసుకొచ్చి బీజేపీ ప్రభుత్వాలను ఏర్పరుస్తుంది. అటువంటిప్పుడు ఒక ఎలక్షన్ లో మేము గెలిచాము, మేము చేసే పాలసీ వల్లనే ప్రజలు మాకు ఓటేసి గెలిపిస్తున్నారు, అందువల్లనే మేము కరెక్ట్ అనేది ఏదైతే అటు బీజేపీ అయినా ఇటు తెలంగాణ మన బీఆర్ఎస్ అంటే వినోద్ కుమార్ గారు మీరు చెప్పింది చాలా లాజికల్ పాయింట్. కానీ ఇండియన్ డెమోక్రసీలో గెలిపే అన్నిటిని డిసైడ్ చేస్తుంది. ఇక్కడ అది ఎలా గెలుస్తుంది అనేది అది వేరే చర్చ. సరే ఒక నిమిషం మనకు టైం అవుతుంది. చివరిగా ఒకసారి దిలీప్ గారి దగ్గరికి వెళ్తాం. దిలీప్ గారు, సరే ఫైనల్గా చెప్పండి, సీతారాం నాయక్ గారు తేల్చి చెప్పేశారు, మేము చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాల వల్లనే మేము గెలవబోతున్నాం, ఇప్పుడు వచ్చినాయి. మరి మీరు ఫైనల్గా మీ వెర్డిక్ట్ ఏం చెప్తారు మరి చెప్పండి. ఇప్పుడు ప్రజలు ఈ సంక్షేమము ఇదంతా ఎక్కడ చూస్తున్నారండి? ప్రజలు ఆయన ఇంతకుముందు చెప్పినట్టే మునుగోడు ఎలక్షన్ అయిపోయింది, ధనస్వామ్యం అయిపోయింది. ధనస్వామ్యం అంటే ఆ ఓటర్ చెప్పాడు, నేను బయటగా పార్టీల పరంగా చెప్పాను కానీ ఒక పార్టీ 500 అంటే రూపాయి అని 2 రూపాయలని, ఓ పార్టీ 500 ఇచ్చాడు, ఒక ఆయన 3,000 ఇచ్చాడు, ఒక ఆయన 5,000 ఇచ్చాడు. అంటే నేను 5,000 కొట్టేసా అంటాడు. అరే ఎందుకురా బాబు 5,000 కొట్టేసినావు అంటే, మరి వాళ్ళకి అవకాశం వస్తాడు దోచుకోరా, నాకు అవకాశం వచ్చి నేను దోచుకుంటున్నాను అంటే ఇప్పుడు మేము పోయి ధనస్వామ్యం అయిపోయింది. ఇప్పుడు ఈ రోజు దేశంలో ఒక్క దగ్గర ఎలక్షన్ అన్ని చోట్ల, తెలంగాణలో ఉన్న అన్ని చోట్ల కూడా 200 కోట్లకు తక్కువ, 100 కోట్లకు తగ్గకుండా ఈ ఖర్చు పెట్టడానికి ఈయన వెనకాడు. ఎవరు? మన గ్రేట్ చీఫ్ మినిస్టర్. కాబట్టి దాన్ని అధిగమించడం ఎట్లా అని ఇప్పుడు మన కాంగ్రెస్ మిత్రులు చెప్పాలా, మనం ఆలోచించాలి. అదొక సరే అంటే రైట్, ఓకే. కానీ కొన్ని సందర్భాల్లో ప్రజలు కూడాను నాయకులు వాళ్ళ యొక్క పని విధానాలు కూడా చూస్తూ ఉంటారు కదా సార్ దిలీప్ గారు. సరే మనకు సమయం అవుతుంది సార్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సీతారాం నాయక్ గారు, వినోద్ కుమార్ గారు అండ్ కపిల్ భాయ్, దిలీప్ గారు, మీ విలువైన సమయాన్ని కేటాయించి చాలా మంచి ఇన్పుట్స్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.